శాసనసభ్యులు మాట్లాడిపోయింది, వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి. ఇవి లోటుపడి ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష, మరి మా మంత్రి గారికి మాకు చుట్టం కూడా అవుతాడు, మరి ఎందుకు చూస్తలేడు, మరి ఆ చుట్టం ముందు చూస్తలేడు నన్ను ఎందుకో, మరి మా మామ అవుతాడు ఆయన కరికరిస్తలేడు నా మీద. అధ్యక్ష నేనేమంటారు అధ్యక్ష, నేనేమంటా అధ్యక్ష, మనకి ఈ బిల్లు ఎందుకో చిక్కులు వస్తాయి, దాన్ని ఎట్లా ఎదుర్కోవాలని చెప్తాను అధ్యక్ష. నేను సింపుల్ ఒకటే ఈరోజు ఒక అంశం అధ్యక్ష, వారు ప్రవేశపెట్టిన బిల్లు ఈరోజు అధ్యక్ష, ఇది ఏ బిల్ టు ప్రొవైడ్ ఫర్ ది రిజర్వేషన్స్ ఆఫ్ సీట్స్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ ద స్టేట్ ఫర్ ది బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫర్ సిటిజన్స్ ఇన్ స్టేట్ ఆఫ్ తెలంగాణ వారు ప్రవేశపెట్టిన బిల్ అధ్యక్ష. 7th పేజ్లో ఫస్ట్ పారాగ్రాఫ్లో లాస్ట్ లైన్ అధ్యక్ష, ద వన్ మ్యాన్ కమిషన్ రికమెండెడ్ ఫర్ 2 enactments, one for enacting the BC reservation quota in education and employment and the other for the local bodies. అధ్యక్ష ఇది మళ్ళా అపశకనం అంటున్నారు అధ్యక్ష, నేను కావాలని కోరుకుంటున్నా. మేము ఎందుకు బీసీ బిడ్డగా ఉన్న గౌడు ఉండేసి నేను కావాలని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఎందుకు అంటే పడితే తెలుసుకోవాలి ప్లీజ్ బ్రదర్. ఇది ఎందుకంటే అధ్యక్ష ఒకటే కమిషన్ 2 రికమెండేషన్స్ చేస్తే న్యాయపరమైన చిక్కులు కాదు అధ్యక్ష, కోర్టులో కొట్టేస్తారు అధ్యక్ష. నేను చెప్తాను ప్లీజ్ ట్రై టు నోట్ ఇట్ డౌన్, మీరు తప్పులుంటే సరిదిద్దండి అధ్యక్ష. ఈ యొక్క లోకల్ బాడీస్ రిజర్వేషన్ గురించి డెడికేటెడ్ కమిషన్ ద్వారా డెడికేషన్ కమిషన్ దానిలో మిస్టేక్ జరిగి చెప్తారు అధ్యక్ష. డెడికేషన్ కమిషన్ ద్వారా రికమెండేషన్స్ చేయాలి అధ్యక్ష. విద్యా ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్స్కి బీసీ కమిషన్ రికమెండ్ చేయాలి అధ్యక్ష. ఈ 2 క్లబ్ అయినాయి కాబట్టి ఎవరైనా సరే ఛాలెంజ్ చేయొచ్చు అధ్యక్ష, ఓపెన్గా కోర్టులో ఎవరైనా పోవచ్చు. కాబట్టి ఇది రాబోతుంది, దీన్ని ఎట్లా ఎదుర్కొంటారో ముఖ్యమంత్రి మన మంత్రి గారు పున్నం గారు, వారికి ఇప్పుడు అవమానం జరిగితే ఫస్ట్ నాకు అవమానం జరిగినట్టు అధ్యక్ష ఇప్పుడు. కాబట్టి నేనేమంటే అధ్యక్ష ప్లీజ్ నోట్ ఇట్ డౌన్, మీరు చూసుకొని మీ క్లారిఫికేషన్ చేయండి అధ్యక్ష. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్గా భూసాని వెంకటేశ్వర గారిని కమిషన్ నియమించారు. స్థానిక సంస్థ రిజర్వేషన్లపై కమిషన్ అధ్యయనం పూర్తి కాకముందే వారికే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపు కోసం అధ్యయనానికి డెడికేటెడ్ కమిషన్ నియమించడం సరికాదు. కనీసం ఆ కమిషన్ స్థానిక సంస్థ రిజర్వేషన్ల నివేదికను సమర్పించిన తర్వాత, ఆ కాలపరిమితి ముగిసిన తర్వాత అయినా మళ్ళీ వారికే కాకముందుకే మళ్ళీ వారికే ఇది వచ్చారు. కాబట్టి ఈ డెడికేషన్ బాధ్యతలు మరి సక్రమంగా నిర్వర్తించిరా లేదని చెప్పి క్వశ్చన్ రైజ్ అవుతుంది అధ్యక్ష. మరి దీనిపైన కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష, మనకి రాష్ట్రంలో మనకి నిరంజన్ గారి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్ష, నిరంజన్ గారు నేతృత్వంలో రెగ్యులర్ బీసీ కమిషన్ ఎగ్జిస్టింగ్లో ఉండగా బీసీ కమిషన్ ద్వారా విద్యా ఉద్యోగాలపై అధ్యయనం జరగకపోవడం, బీసీ కమిషన్ విద్యా ఉద్యోగుల రిజర్వేషన్ల పెంపు ప్రక్రియలో భాగస్వామ్యం చేయకపోవడం, బీసీ కమిషన్ నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా మరి అవమానించినట్టుగా కనపడుతుంది అధ్యక్ష. మరి దీనిపైన కూడా ఎందుకు ఉపయోగించుకోలేరు చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అధ్యక్ష, ఈ యొక్క గందరగోళం ఆగమన ప్రక్రియ చేయడం వల్ల ప్రభుత్వం మంచి ఉద్దేశంతో తొందరగా చేయాలని అధ్యక్ష, తొందరగా చేయాలి, ఆతృతతోనే ఇబ్బంది పరిస్థితి ఉన్నాయని చెప్పే ప్రయత్నమే చేస్తుంది అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తాను, నువ్వు మా చుట్టమన్నాడు అవన్నీ ఓకే. ఆగం ప్రక్రియ ఎక్కడ లేదు అధ్యక్ష. లేనోడికి ఆలోచన కలిగేటట్టుగా మీరు ఒకవేళ అటువంటి ఆలోచన ఉంటే దయచేసి విరమించుకోమని కోరుతున్నా. మీరు ఇది అవుతుంది, కోర్టు కోత ఇబ్బంది అవుతుంది, ఆ కమిషను ఈ కమిషన్ ఎందుకు అధ్యక్ష? ఇది చర్చకు అవకాశం. పొద్దున గౌరవ మాజీ మంత్రి గారి కంటే ఎక్కువ మీరు దానికి ఎగ్జామ్ చేసిరా వారు చెప్పిన 2 అంశాలను తప్పకుండా పరిగణలోకి తీసుకుని ఎట్లా చేయాలని ఆలోచన చేస్తాం, ఎట్లా అడ్డీలు లేకుండా ముందుకోవాలని ఆలోచన చేస్తాను. పెద్ద హరీష్ రావు గారు ఇంటర్వ్యూ అయిన వారు కూడా సలహా చెప్పినారు. ఇట్లా మీరు దానికి సంబంధించి మరి ఈ గౌరవాన్ని మా గౌరవం కాపాడుకోవాలి, మీ గౌరవం ఉండాలి, మన అందరి గౌరవం కావాలనే అంటున్నాం కదా. దీంట్లో మేము అటువంటి బ్యాడ్ ఇంటెన్షన్ లేదు. నేను మళ్ళీ గౌరవ సభ్యుని కోరుతా ఉన్నా, మీరు ఇంకేదన్నా దీనికి సంబంధించి సలహా చెప్పదలుచుకుంటే నేనే రేపు పొద్దున మీ ఇంటికి వస్తా. మీ ఇంటికి వస్తే ఎవరైనా అనుకుంటున్నారంటే మీ మామగారి ఇంటికి వస్తా, ఇద్దరం కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసి మా అన్నగారి ఇంటికి వస్తే ఇద్దరం కూర్చొని మాట్లాడదాం. కానీ దయచేసి నేను ఒక్కడే విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష, ఇది అన్ని రకాలుగా న్యాయపరమైన అన్ని సంఘాలతోటి మేధావులతోటి అన్ని వేదికలలో చర్చించి సంబంధిత మంత్రిగా రేపు పొద్దున ఇబ్బంది కాదు. ఇది నాకు కూడా వ్యక్తిగతమైనటువంటి ఒక ఇంత పెద్ద ప్రతిష్టాత్మకమైన బిల్ ప్రవేశపెట్టినప్పుడు అందులో తప్పు ఒప్పులు ఉంటే చూసుకునేటువంటి పరిస్థితి ఉంది. నేను మరొకసారి సభకు విశ్వాసం కలిగజేస్తా ఉన్నాం. ఇందులో రాజకీయపరమైన నిర్ణయం జరగాల్సింది తప్ప చట్టం అడ్డం పడుతుంది, చట్టాలు మనం చేసుకునే ఎవరో దీన్ని ఆపుతారు, ఏం అవసరం లేదు. అందరం కలిసి ఢిల్లీ పోదాం, ఎందుకు రాదో చూద్దాం. అందుకు మీరు అందరూ రెడీగా ఉండండి, మనం ఢిల్లీ కలిసిపోదాం. అంతేగాని దీనికి సంబంధించి దయచేసి ఇప్పుడైనా మా వివేకానంద గారు
మేము చెప్తుంటలేదు చెప్పు బ్రదర్ చెప్పి కొంత దాని ఊరించి ఎందుకంటే అక్కడ పక్క నుంచి